కామారెడ్డి రణరంగంగా మారింది. నేతల సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే కేవీఆర్ షబ్బీర్ అలీ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అరోరా భూములపై షబ్బీర్ అలీ ఆరోపణలతో మొదలైన రచ్చ అగ్గిరాజేసింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరొక సవాల్ చేశారు. ప్రభుత్వ కాలేజీ భూముల్లో 1 ఇంచు తేడా వచ్చినా తాను రాజీనామా చేస్తారని బహిరంగంగా సవాలు చేశారు. రేపటి నుండి గ్రామాల్లో తిరుగుతారని తెలిపారు. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుండి మరొక లెక్క అన్నారు. ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిని రణరంగంగా మార్చారని షబ్బీర్ అలీపై మండిపడ్డారు. ఇవాళ కారు బోల్తా పడింది, రేపు మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుంది అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే వేలాది మంది వస్తారని అన్నారు. ఇవాళ జరిగింది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది అన్నారు. జేబులో పెడతారు, మళ్ళోసారి మాట్లాడేందుకు కూడా ఉండదు. మంత్రాలు వస్తే పండ్లు రాలగొడితే మంత్రాలు పోతాయి అంటారు, తప్పుడు మాటలు మాట్లాడితే తంతే పోతాయి అంటారు. అది జరిగే పరిస్థితికే వచ్చింది. నీకు దమ్ముంటే, నిజంగానే పద్ధతి గల లీడర్ అయితే, నీకు 70 ఏళ్ళు నిజంగా ఉంటే, నీవు నిజమే మాట్లాడితే సోమవారం నాడు 10 గంటలకు కలెక్టర్ ఛాంబర్కు పోదాం. నీవు రా, నేను పోతా, కలెక్టర్ గారు ఉంటారు, వారు అందరినీ పిలుస్తాడు, డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తాడు. నిజంగానే అందులో ఒక్క తప్పున్నా నేను నీ కాళ్ళు మొక్తా, చెంపలేసుకుంటా, రాజకీయం శాశ్వతంగా మానేసుకుంటా, నేను తప్పు చేస్తే అని చెప్తున్నా. నేను రా, మరి ఇప్పుడు మాట్లాడదాం. ఇక బయట నీది చూసుకుందాం, నాది చూస్తుంది అనుకో. నువ్వేం సమరసింహారెడ్డి కాదు, నేనేమి వీరసింహారెడ్డిని కాదు ఇవన్నీ నడుస్తుందుకు. సినిమా కాదు నాయన, చక్కగా రా, మాట్లాడు, చెయ్యు. రెచ్చగొట్టుడు కాదు, రెచ్చగొట్టి అందరి బతుకులు బలి చేసినవో మొత్తం మందికి ఇలా బలైపోయిన వాళ్ళకి తెలుసు. కాబట్టి నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే పత్రిక సమావేశం ప్రకారంగా చెప్తున్నా, మీ ముందరనే చెప్తున్నా. ఆ రోజు సోమవారం మీరు కూడా రండి, నేను కలెక్టర్ ఛాంబర్లో కూర్చుంటా. నేను ఒక్క మాట మాట్లాడా, కాగితాలు మొత్తం రికార్డ్ అంత ఉండేది రెవెన్యూ వాళ్ళ దగ్గరనే, వాళ్ళే చూస్తారు, తప్పప్పులు వాళ్ళే చెప్తారు. ఇంతకన్నా ఇంకా క్లారిటీ ఏం కావాలండి? వీళ్ళు ఈ పిల్లలే అంటే DNA టెస్ట్ చేస్తారు. DNA చెప్తుంది ఈయన పిల్లలా కాదా, ఈమె పిల్లలా కాదని. ఇవాళ DNA టెస్ట్ చేస్తేనే కలెక్టర్ దగ్గరనే డాక్యుమెంట్లు, కలెక్టరే చెప్తాడు. నేను చెప్పేది లేదు, ఆశీష్ సంగవాన్ గారు చెప్తారు, అడిషనల్ కలెక్టర్ విక్టర్ గారు చెప్తారు, RDO గారు చెప్తారు, MRO జనార్దన్ గారు చెప్తారు. నేను వస్తా, ఆడ కూర్చుంటా, మీరు రండి. ఆస్తుల పరిరక్షణ కమిటీలో ప్రాణంతో ఉన్నటువంటి తిరుమల రెడ్డి గారు, ఇవాళ జగన్నాథం గారు, వెంకట్రామరెడ్డి గారు, సిద్ధిరాములు గారు, రండి, మాట్లాడండి. నేను నోరిపితే అడగండి. మీరు ఆడ తప్పును నిరూపిస్తే, నేను ఇప్పుడు ఇంతమంది మధ్యలో చెప్పింది యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది కాబట్టి వాళ్ళందరి ముందు సాక్షిగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా నేను మాట మీద ఉంటా, రండి. అంతే తప్ప తప్పుడు ఆరోపణలు చేస్తే కుదిరేది లేదు. ఇకపోతే మొదలుపెట్టిన ఈ రణరంగం వెనక్కి మాత్రం వచ్చే ప్రసక్తే లేదు. గోక్కొని చూసినావు కదా, ఇక వాసన మొత్తం నీకేస్తుంది. ఇక చూడు రేపటి నుంచి ఎట్లుంటుందో నేను కూడా చూపెడతా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నా, ఇదే మీ ప్రజాపాలన అయితే నా సమాధానం వేరే విధంగా ఉంటుంది. మీరు నిజంగానే పద్ధతిగా ఉంటే మీ నాయకునికి చెప్పి మీరు ఈ నియోజకవర్గం గురించి పట్టించుకుంటారని అనుకుంటున్నా. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వ సలహాదారుకు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. అవసరం పడితే CMOకి రమ్మంటే వస్తా, కలెక్టర్ని పిలవండి, డాక్యుమెంట్ తీసుకొని వస్తాడు, వెరిఫికేషన్ చేయండి. నిజంగానే తప్పుంటే నేను అక్కడనే స్పీకర్కు, నేను నీ ముందటనే, ముఖ్యమంత్రి ముందటనే స్పీకర్ ఫార్మేట్లో రిసిగ్నేషన్ ఇచ్చేసి కళ్ళు మూసుకొని ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి నేను వస్తా. లేదు, నాది తప్పు లేదంటే ఇతన్ని ఏం చేస్తావు, ఏ శిక్షిస్తావో ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఖండించారు. తనపై చేసిన ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించాలని కాంగ్రెస్ నేతలకు సవాలు చేశారు. ఉదయం 10 గంటలకు శిశు మందిర్ వద్దకు రావాలని, తాను కూడా వస్తారని ఆయన తెలిపారు. తాము కూడా వస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల బహిరంగ చర్చకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శిశు మందిర్ వద్దకు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు భారీగా రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అడ్డుకున్న పోలీసులకు గాయాలయ్యాయి. మరొక వైపు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి కారు అద్దాలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కారును పల్టీ కొట్టించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిగ్రీ కళాశాల గ్రౌండ్, శిశు మందిర్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రణరంగంగా మారింది కామారెడ్డి. ఇక నేతల సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా కూడా వేడెక్కింది. ఎమ్మెల్యే కేవీఆర్ షబ్బీర్ అలీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ హిమబిందు, ఉదయం నుంచి కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఇటు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇద్దరి మధ్య జరిగినటువంటి పరస్పర సవాళ్ల మధ్య ఒక్కసారిగా కామారెడ్డి పట్టణ రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. ఈ కాంగ్రెస్ నేతలు వెంకటరమణారెడ్డికి విసిరినటువంటి సవాల్ను నిరూపించేందుకు ఉదయం కాంగ్రెస్ నేతలంతా అక్కడికి చేరుకున్నారు. శిశు మందిర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారందరినీ అరెస్టు చేసి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మహేందర్ రెడ్డి కూడా తన కారును వేగంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ కారును కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలంతా దాన్ని ధ్వంసం చేసి నిప్పంటించేందుకు కూడా ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఇది ఒక టాస్క్ గా మారింది. వాళ్ళందరినీ బీజేపీ నేతలను అడ్డుకున్నారు. గీ మహేందర్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు. అనంతరం దీనిపైన రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలంతా ఈ ఇష్యూ పైన స్పందించారు. వెంకటరమణారెడ్డి ముందస్తుగానే ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం, పార్టీకి సంబంధం లేదు, దీన్ని నేనే ఎదుర్కొంటానని చెప్పేసి బీజేపీ నేతలు నాయకులు ఎవరు రావద్దని కూడా చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ నేతలు నాయకులంతా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారు దూసుకురావడం పైన రాష్ట్ర స్థాయి నేతలు కూడా స్పందించారు. ఇటు పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కావచ్చు, వీళ్ళంతా స్పందించడం జరిగింది. కామారెడ్డికి వెళ్లేందుకు కూడా వీళ్ళంతా బయలుదేరినటువంటి పరిస్థితి. రామచంద్రరావును అక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణరావును కూడా బిగ్నూర్ టోల్ ట్యాక్స్ వద్ద అరెస్టు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి నుండి బయలుదేరి వస్తుండగా అతన్ని మేడ్చల్ వద్దనే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే కామారెడ్డిలో కాస్త ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. ఈ ఇష్యూ పైన వెంకటరమణారెడ్డి కూడా స్పందించడం జరిగింది. మొత్తానికైతే ఇటు పోలీసులు ఉదయం నుంచి ఒక టాస్క్ గా వాళ్ళకి మారింది. కామారెడ్డిలో జరిగినటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ ఎస్పీ పరిశీలిస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి అయితే కాస్త కుదుట పడిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సార్ ఒకసారి చూడండి. భాస్కర్